ఈ దేశం కోసం మాటల కన్నా ముందే తుపాకీ పట్టిన ఒక నాయకుడు, జైలు కన్నా ముందే యుద్ధాన్ని ఎంచుకున్న ఒక విప్లవకారి, ఆయనే సుభాష్ చంద్రబోస్ నేతాజీ. ఆయన గురించి ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. 1897 జనవరి 23న ఒడిషా రాష్ట్రంలోని జానకీనాథ్ బోస్, ప్రభావతి దేవి దంపతులకు జన్మించాడు సుభాష్ చంద్రబోస్. 14 మంది సంతానంలో 9వ బిడ్డగా 6వ కుమారుడిగా జన్మించాడు. బోసుకు మొత్తం 5గురు అన్నదమ్ములున్నారు. శరత్ చంద్ర బోస్ సుభాష్ చంద్రబోస్కు అత్యంత సన్నిహితుడు. అతన్ని మేజ్డా అని పిలిచేవారు. సతీష్ చంద్రబోస్ కుటుంబంలో పెద్దవాడు. సురేష్ చంద్రబోస్ నేతాజీ అదృశ్యంపై ఏర్పాటు చేసిన నేతాజీ విచారణ కమిటీలో సభ్యునిగా ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ సోదరులు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో వివిధ రకాలుగా పాలు పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ చదువు చాలా ఉన్నతమైనది. ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత కటక్లో రావెన్షీ కాలేజీలో ప్రాథమిక విద్య పూర్తి చేసి కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో BA ఫిలాసఫీలో పట్టా పొందడం జరిగింది. కానీ దేశభక్తి కార్యకలాపాల వల్ల కాలేజీ నుంచి బహిష్కరించబడటం జరిగింది. ఆ తర్వాత 1919లో ఇండియన్ సివిల్ సర్వీస్కు సిద్ధం కావడానికి ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. కేంబ్రిడ్జ్లోని ఫిట్జ్ విలియం స్కూల్లో చదువుకోవడం జరిగింది. 1925లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కానీ బ్రిటిష్ పాలనలో పనిచేయడం ఇష్టం లేక 1921లో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చేరడం జరిగింది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి బోధనలు ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపడం జరిగింది. కానీ ఆయన దేశభక్తికి, స్వాతంత్ర పోరాటానికి బలమైన పునాది అక్కడే పడింది. ఈ విద్యా నేపథ్యం సుభాష్ చంద్రబోస్ను పండితుడిగానే కాకుండా ఈ దేశం కోసం పోరాడే ఒక విప్లవకారుడిగా తీర్చిదిద్దింది. సుభాష్ చంద్రబోస్ కటక్లోని ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం జరిగింది. చదువులో చాలా చురుకుగా ఉండేవాడు, చాలా తెలివైనవాడు. ఆంగ్లో ఇండియన్ విద్యార్థులకు మరియు భారతీయ విద్యార్థులకు మధ్య చూపుతున్న వివక్షను గమనించడం మొదలుపెట్టాడు. భారతీయ విద్యార్థులకు ఎంత మంచి మార్కులు వచ్చినా ఇవ్వని గౌరవాన్ని టీచర్లు ఆంగ్లో ఇండియన్ విద్యార్థులకు ఇచ్చేవారు. దానికి కారణం భారతదేశం బ్రిటిష్ దేశస్థుల పాలనలో ఉండటమే అని గ్రహించిన బోస్ చిన్న వయసు నుంచే బ్రిటిష్ వారిపై వ్యతిరేకత మరియు నిరసన భావం చిన్న వయసు నుంచే మొదలైంది. సుభాష్ చంద్రబోస్ కాలేజీ ప్రిన్సిపల్ మాధవ్ దాస్ అతనికి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి బోధించాడు. సుభాష్ చంద్రబోస్ చిన్న వయసులోనే సంస్కృతం మరియు బెంగాలీ భాషలపై పట్టు సాధించడం జరిగింది. వేదాలు, ఉపనిషత్తులు మరియు ఇంటి దగ్గర అమ్మ చెప్పిన రామాయణ, మహాభారత పురాణాలు చెబుతుంటే వాటిని అవగాహన చేసుకునేవాడు. చిన్న వయసులోనే సుభాష్ చంద్రబోస్ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవాడు. మేల్కొనండి, లేవండి, గమ్యం చేరే వరకు ఆగకండి అనే ఉత్తేజపూరిత వాక్యం సుభాష్ చంద్రబోస్కి ఎంతో ఇష్టమైనది. ఈ లక్షణాలన్నీ అతనిలోని దేశభక్తి దృష్టిని సూచిస్తున్నాయి. కానీ అతని తల్లి, తండ్రి మాత్రం సుభాష్ని భారతదేశ స్వాతంత్ర పోరాటోద్యమాలకు దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. మెట్రికులేషన్ పరీక్షలో కలకత్తా జిల్లాలో 2వ స్థానాన్ని సంపాదించుకుని తానేమిటో నిరూపించుకున్నాడు బోస్. ఈ వయసులోనే అతను తన స్నేహితులతో కలిసి స్వేచ్ఛా సేవా సంఘంను స్థాపించి చదువుకునే పేద పిల్లలకి భోజనం మరియు పుస్తకాలు మొదలైనవి పంచడం, కలరా వంటి వ్యాధులతో పీడించబడుతున్న వారికి అవసరమైన సాయం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేసేవాడు. అదే సమయంలో బెంగాల్లో స్వాతంత్రం కోసం విప్లవాత్మకమైన ఉద్యమం నడుస్తుంది. అరవింద ఘోష్ నాయకత్వంలో నడుస్తున్న ఆ ఉద్యమం సుభాష్ మనసు మీద గాఢమైన ముద్ర వేయడం జరిగింది. ఉద్యమంలో గాయపడిన వారికి స్వేచ్ఛా సేవా సంఘం వారు సహాయం అందించేవారు. కాలేజీ చదివే రోజుల్లో సుభాష్కి దేశంలోని పుణ్యక్షేత్రాలను చూడాలనిపించి యాత్రలు చేసేవాడు. ఆ సందర్భంగా పలు చోట్ల ధనిక వర్గాలు పేదవారి మీద అధికారం, కఠినత్వం, కిరాతకంగా ప్రవర్తించడం, పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరు మహిళలకి అన్యాయాలు తలపెట్టడం అతని ఆలోచనలో పడవేశాయి. భారతదేశానికి రావాల్సింది స్వతంత్రం మాత్రమే కాదు,
వ్యవస్థలో మార్పు మరియు సామాజిక పరంగా జరుగుతున్న మోసాల నుండి విముక్తి కూడా అని భావించాడు. అప్పటి నుంచి సమాజం వ్యవస్థల గురించి తెలుసుకోవడం, అందుకు చర్చించడం మొదలుపెట్టాడు. ఆ వయసులో సహజంగా ఉండే ఆటపాటల మీద ఆసక్తి బదులు సంఘసేవ పట్ల ఉత్సాహం ఉండి అతను మిగతా పిల్లలకి భిన్నంగా ఉండేవాడు. సుభాష్ చంద్రబోస్ రాజకీయాల పట్ల ఉత్సాహపడుతున్నాడని తన తండ్రికి తెలియడం జరిగింది. రాజకీయ జీవితం పూలపాన్పు కాదు, బానిస దేశంలో రాజకీయ జీవితం అంటే కత్తి మీద సామే. ఇది అతని అనుభవం. అందుకే కొడుకు జీవితం రాజకీయాలలో ప్రవేశించడం వల్ల ఏమవుతుందో అనే భయంతో సుభాష్ చంద్రబోస్ని ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది. బానిస దేశమైన భారతదేశంలో రాజకీయాలలో దిగడం అంటే బ్రిటిష్ సామ్రాజ్యంతో తలబడటమే. ముక్కుపచ్చలారని బిడ్డ బలమైన బ్రిటిష్ ఉక్కుపాదాల కింద నలిగి నాశనం అవుతాడేమో అనే భయంతోనే తండ్రి కొడుకుని ఇక్కడి నుంచి తప్పించడానికి ఇంగ్లాండ్ పంపించడం జరిగింది. ఇంగ్లాండ్ చేరిన సుభాష్ చంద్రబోస్ ఒకవైపు చదువుని, మరోవైపు అక్కడి వాతావరణ పరిశీలనని రెండింటినీ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఇంగ్లాండ్ దేశం అడుగడుగున ఐశ్వర్యంతో తులతూగుతుంది. రత్నగర్భ అయిన భారతదేశం బ్రిటిషర్ల కబంధహస్తాలతో నలుగుతూ పేదరికంలోనూ కష్టాలలోనూ మగ్గుతుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రపంచంలో బలమైన దేశాలు కొన్ని బలహీనమైన దేశాలపై దండెత్తి దోచుకోవడం సుభాష్కి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తెప్పించాయి. ప్రతి దేశం స్వతంత్రంగా బతికి తీరాలనిపించిందని అనువనువున 8 నెలలు కష్టపడి చదివి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. సుభాష్ చంద్రబోస్ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రావడం జరిగింది. అక్కడ ఒక సభలో ఉపన్యాసం ఇవ్వగా దానికి హాజరైన సుభాష్ చంద్రబోస్ ఆ ఉపన్యాసం సుభాష్ చంద్రబోస్ అతని మిత్రులపై ఎంతో ప్రభావాన్ని చూపింది. చదువు అయిపోయిన తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని వదిలి సుభాష్ చంద్రబోస్ ఇండియాకి తిరిగి వచ్చేసరికి భారతదేశంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో భారతీయులు బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తున్నారు. రౌలట్ బిల్లు, జలియన్ వాలాబాగ్ ఉదంతం, పోలీస్ అధికారి జనరల్ డయ్యర్ చేసిన కిరాతక చర్యలు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే గాంధీజీ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకి దిశానిర్దేశం చేస్తూ ఉధృతంగా ఉద్యమాన్ని నడుపుతున్నాడు. సుభాష్ తండ్రి అన్నల్ని ఈ పరిస్థితి అప్పటికీ మార్చివేసింది. ఇండియా చేరిన సుభాష్ ఆ పరిస్థితిని, పరిణామాలని స్వయంగా గమనించడం మొదలుపెట్టాడు. ఇంగ్లాండులో ఉండగా చిత్తరంజన్ దాస్ అనే ప్రఖ్యాత భారత స్వాతంత్ర సమరయోధుడితో పరిచయం అయ్యడం జరిగింది. అతను నడుపుతున్న కాలేజీలో అధ్యాపకుడిగా లేదా జర్నలిస్టుగా చేరి భారతదేశానికి సేవ చేయవలసిందిగా ప్రతిపాదించాడు. చిత్తరంజన్ దాస్ నాయకత్వంలో బెంగాల్లో సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతుంది. నేను మన దేశానికి ఏ విధమైన సేవ చేయడానికైనా సంసిద్ధుడిగా ఉన్నాను. మాతృదేశ సేవ కోసం మీరు నన్నే పనిలో వినియోగించుకోగలరో తెలుసుకోవాలనుకుంటున్నానని బోస్ అడిగేసరికి అతని నిర్ణయానికి దాస్ ఎంతో సంతోషించాడు. 1921 ఏప్రిల్లో సుభాష్ చంద్రబోస్ ఐపీఎస్కి రాజీనామా చేశాడు. అలా రాజీనామా చేసిన మొట్టమొదటివాడు సుభాష్ చంద్రబోసే. అతని స్ఫూర్తితోనే దేశ సేవ చేసేందుకు 1938లో కామత్ రాజీనామా చేశాడు. 1921 జూలై 16న బొంబాయిలోని మణిభవన్లో మొట్టమొదటిసారిగా గాంధీజీని కలవడం జరిగింది. తనను తాను పరిచయం చేసుకుని సుభాష్ తనకి రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్ అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో బ్రిటిష్ వారి గవర్నమెంటు కార్యాలయాలలో, న్యాయస్థానాలలో, విద్యా సంస్థలలో బ్రిటిష్ తరపున పనిచేసే ఎవ్వరూ బ్రిటిష్ వారికి సహాయం చేయవద్దని సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చాడు గాంధీ. దానితో పాటు విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలనే ధరించాలని చెప్పాడు. ఇవన్నీ స్వతంత్రం కోసమే అని జాతి అంతటికీ తెలుసు. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ల మధ్య సుదీర్ఘమైన చర్చ సాగింది. తను వేసిన ప్రశ్నలకు మహాత్ముడిచ్చిన సమాధానాలు సుభాష్ చంద్రబోస్కి తృప్తినివ్వలేదు. స్వాతంత్రం కోసం మహాత్ముడు చేయబోతున్న కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకుని వీటితో సంవత్సరంలోగా స్వతంత్రం రాగలదా అని సుభాష్ మహాత్ముడిని ప్రశ్నించాడు.
గాంధీ జవాబు సుభాష్ చంద్రబోస్కి నచ్చలేదు. స్వాతంత్ర సముపార్జన కోసం గాంధీ ఏర్పరచుకున్న కార్యక్రమాలు, పోరాట శైలి అంత పటిష్టంగా లేవని బాహటంగా విమర్శించిన వ్యక్తి ధైర్యశాలి, దీశాలి సుభాష్ చంద్రబోస్. కలకత్తా తిరిగి వచ్చి సామ్రాజ్యవాదానికి పక్కలో బల్లెమైన చిత్తరంజన్ దాస్ నాయకత్వంలో సుభాష్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. దేశబంధుగా కీర్తించబడుతున్న చిత్తరంజన్ దాస్ అంటే సుభాష్ చంద్రబోస్కి విపరీతమైన ఇష్టం, గౌరవం. సుభాష్ చంద్రబోస్ని కాంగ్రెస్ కమిటీ ప్రచారకుడిగా నియమించారు. భారతదేశం దాసీ విమోచనం కోసం చేస్తున్న స్వతంత్ర పోరాటం కురుక్షేత్రంలోని ధర్మయుద్ధమని, అర్జున పాత్ర సుభాష్ చంద్రబోస్ అని అన్నారు చిత్తరంజన్ దాస్. జాతీయ సేవాదళం అనే వార్తాపత్రికకి సంపాదకుడిగా ఉంటూ తన సిద్ధాంతాలను ప్రకటించాడు సుభాష్ చంద్రబోస్. విదేశీ వస్త్ర దుకాణాలను ఎత్తివేసేలా చేశాడు. హిందూ ముస్లిం ఐక్యత గురించి పాటుపడేవాడు. దాస్ సలహా మీద కొత్తగా మొదలుపెట్టిన బెంగాల్ జాతీయ కళాశాలలో మొదటి ప్రిన్సిపాల్గా పనిచేశాడు. ఎందరో విద్యార్థులని జాతీయవాదులుగా తయారు చేశాడు. అతని సమర్థతను చూసి సుభాష్ని యువకుడైన వృద్ధ నాయకుడు అనేవారు. దాస్ అంటే అతని వయసుకి యువకుడైనా అతని కార్యక్రమాలు, బాధ్యతలు చాలా అనుభవంతో కూడి ఉన్నాయని భావించేవాడు. తీవ్ర రాజకీయాలలో పాల్గొనే అవకాశం సుభాష్ చంద్రబోస్కి 1922లో వచ్చింది. బ్రిటిష్ రాజకుమారుడు భారతదేశం రావద్దని స్వాతంత్ర సమరయోధులు బహిష్కరణోద్యమం పేరుతో నిరసనలు తెలుపుతూ హర్తాళ్లు కూడా చేశారు. ఈ ఉద్యమంలో లాలా లజపత్ రాయ్, నెహ్రూ, అబ్దుల్ కలాం, చంద్రశేఖర్ ఆజాద్, చిత్తరంజన్ దాస్లతో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా పాల్గొన్నాడు. అతని ఆధ్వర్యంలో భారత ప్రజలు విజృంభించి ఉద్యమించడం జరిగింది. ఈ ఉద్యమ తీవ్రతను చూసిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ ఉద్యమకారులు ఎక్కడ కనిపించినా అరెస్టు చేయాలని శాసనం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అలా అరెస్టు చేసిన సుభాష్కి 6 నెలల కారాగార శిక్ష విధించడమే కాక అతను నడుపుతున్న జాతీయ సేవాదళం పత్రికను నిషేధించింది. ఈ ఉద్యమంలో అతని సమర్థతను చూసి అతని చేత దేశంలో యువ సంఘాన్ని ఏర్పాటు చేయించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నాడు చిత్తరంజన్ దాస్. 1922లో గయలో నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర సభలను ఆక్రమించుకుని బ్రిటిష్ ప్రభుత్వ రాజ్యాంగాన్ని ఎదిరించి భగ్నం చేయాలని చిత్తరంజన్ దాస్ ఒక ప్రతిపాదనను కాంగ్రెస్ నాయకుల ముందుంచడం జరిగింది. కానీ ఆయన ప్రతిపాదనను గాంధేయవాదులంతా తీవ్రంగా నిరాకరించడంతో ప్రెసిడెంట్గా ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తర్వాత నెహ్రూ లాంటి నాయకులతో కలిసి స్వరాజ్య పార్టీని స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ కార్యకలాపాలను ఓ కంట కనిపెడుతూ తప్పుడు సాక్ష్యాలతో ఒక రిపోర్టుని తయారు చేసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా 1924 అక్టోబర్ 25న బెంగాల్ ఆర్డినెన్స్ కింద అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఎవరినైనా కలవడానికి కూడా అనుమతించలేదు. మాండలే జైలుకెళ్లే సమయానికి సుభాష్ చంద్రబోస్ వయసు 28 సంవత్సరాలు. బాలా గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ వంటి విప్లవకారుల పాదధూళితో పవిత్రమైన మాండలే జైలు తనని మరింత దృఢపరిచి స్వాతంత్ర పోరాట తపనను మరింత పెంచుతుంది అన్నాడతను. జైల్లో దొరికిన విరామ సమయంలో సుభాష్ చంద్రబోస్ వివేకానందుడి బోధనల నుంచి విప్లవకారుల జీవిత చరిత్రల వరకు ఎన్నో చదివాడు. వివేకానందుడి భావాలు, ప్రవచనాలు అంటే ఎంతో ఇష్టం. తాను వేసే ప్రతి అడుగుకి, చేసే ప్రతి కార్యానికి వివేకానందుడే దారి చూపిస్తాడని నమ్మేవాడు. 2 ఏళ్ల జైలు జీవితం గడిపి కలకత్తా తిరిగి వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని చిత్తరంజన్ దాస్ పదవిని జేఎం సేన్ గుప్తా ఆక్రమించి ఉన్నారు. స్వరాజ్య పార్టీని నడిపే బాధ్యత సుభాష్ చంద్రబోస్ మీద పడింది. చిత్తరంజన్ దాస్ మరణం కారణంగా పార్టీ నాయకుడి బాధ్యతలకు ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ మద్రాస్ కాంగ్రెస్లో జవహర్లాల్ నెహ్రూతో పాటు అఖిల భారత కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో హిందూ ముస్లింల కలహాలు విజృంభించగా వారి సమైక్యత కోసం కృషి చేశాడు. వారిరువురికి న్యాయపరమైన కొన్ని హక్కులను కల్పించాడు. స్వరాజ్య పార్టీ నాయకుడిగా ఒక వర్గం వారు జేఎం సేన్ గుప్తాను బలపరచగా
మరో వర్గం వారు సుభాష్ చంద్రబోస్ని బలపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో బెంగాల్ కాంగ్రెస్ రెండుగా చీలింది. ఈ విషయంలో గాంధీ స్వరాజ్య పార్టీ నాయకత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి, కలకత్తా మేయర్ పదవికి మూడింటికి తన మద్దతును జేఎం సేన్ గుప్తాకే ప్రకటించడం జరిగింది. ఈ మద్దతుతో సుభాష్ చంద్రబోస్కి మరో వ్యతిరేకవాదం మొదలైంది. దానితో అతను సామ్రాజ్యవాదంతోనే కాక మితవాద శక్తుల నాయకుడు గాంధీ వర్గంతో కూడా తన సిద్ధాంతం కోసం పోరు చేయవలసి వచ్చింది. నాయకుల వ్యతిరేకత ఉన్న ప్రజాబలం, యువకుల సహకారం, మద్దతు సుభాష్ చంద్రబోస్కి పుష్కలంగా ఉన్నాయి. యూరప్లో ఆయన ఎంతో మంది భారత విప్లవకారులతోనూ, యూరోపియన్ సోషలిస్టులతోనూ సమావేశమయ్యారు. భారతదేశం కోసం చేస్తున్న పోరాటాన్ని సమర్థించే యూరోపియన్లు ఎంతో మంది తటస్థపడటంతో ఆయనకి పర్యటన రాజకీయంగా ఎంతో లాభం చేకూర్చింది. వీరందరూ కూడా భారతదేశంలో జరుగుతున్న పోరాటం గురించి తెలుసుకుని విప్లవీరులకు సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునివ్వవలసిందిగా మనవి చేసి తిరిగి కలకత్తా వస్తుంటే పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో ఉండగా అతని ఆరోగ్యం చాలా దెబ్బతినగా వైద్యులు స్విట్జర్లాండ్ను పంపమని చెప్పారు. అందువలన పటిష్టమైన కాపులాతో అతన్ని యూరోప్ దేశం పంపారు. వెళ్లే ముందు అన్న శరత్ బోస్ని కలుసుకుని అనుమతి లభించి కానీ తన తండ్రిని మాత్రం కలవలేకపోయాడు. సుభాష్ చంద్రబోస్కి సైద్ధాంతికంగా గాంధీజీతో ఎంత విభేదం ఉన్నా ఆయనంటే ఎంతో గౌరవభావం. అతని భావాలు విప్లవాత్మకం. గాంధీ అహింసావాది, అందుచేత వారి మధ్య సన్నిహితం పెరగలేదు. నెహ్రూతోనూ సత్సంబంధాలున్న కొన్ని పరిస్థితుల కారణంగా నెహ్రూ కూడా సుభాష్కి దూరమయ్యాడు. నెహ్రూ సుభాష్లు ఒకటై ఉంటే దేశానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చేది అనేవారు వీరిద్దరి గురించి బాగా తెలిసిన కొందరు. అయితే ఏ విభేదాలైనా రాజకీయాల వరకే, స్నేహాలు స్నేహాలే. ఎంతోమంది విప్లవకారులతో దృఢ సంబంధాలున్న సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తలపెట్టి గాంధీని బొంబాయిలో కలుసుకుని జాతీయ పరంగా అభినందనలు తెలిపారు. సుభాష్ చంద్రబోస్ శారీరక బలం చేకూర్చుకుని సిద్ధాంతాలను, ఆశయాలను, పోరాట విధానాలని సమర్థించిన వారిని చూసి పొంగిపోయి పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిశ్చయించుకున్నాడు. యూరప్ నుంచి ఇటలీ చేరాడు. ప్రత్యేక ప్రవేశార్హత పత్రాన్ని అధికారుల నుంచి సంపాదించుకుని అతను జర్మనీలోకి ప్రవేశించాడు. అక్కడ అడాల్ఫ్ హిట్లర్ నడుపుతున్న నాజీ పార్టీ ముద్దంజలో ఉంది. హిట్లర్ సిద్ధాంతాలను హర్షించకపోయినా పార్టీ క్రమశిక్షణను ఎంతగానో మెచ్చుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ లండన్ వెళ్ళి అక్కడి కార్మిక నాయకులతో చర్చలు జరిపాడు. అప్పుడే అతను మానవ జీవితానికి అవసరమైన ప్రేమను గురించి భిన్న రీతులలో వ్యక్తపరిచే తన జీవిత చరిత్ర ఎన్ ఇండియన్ పిలిగ్రిమ్ను రాయడం ప్రారంభించాడు. విశ్వం యొక్క సారం ప్రేమ, మానవ జీవితానికి అవసరమైనది అదే. కానీ స్వచ్ఛమైన ప్రేమని కనుగొనడం మనిషి జ్ఞానానికి, అనుభవానికి అందనిది అని ప్రేమ గురించి రాశాడు. తను ఎదుర్కొన్న సంఘటనలు, మనుషుల స్వభావాలు, సామ్రాజ్యవాద నిరంకుశ పరిపాలనలు గురించి విపులంగా రాశాడు. 1938లో భారతదేశానికి తిరిగి వచ్చాడు సుభాష్ చంద్రబోస్. అదే సమయంలో గుజరాత్లోని హరిపూర్లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసే. స్వతంత్ర భారత్ని పొందడం గురించి అద్భుతమైన ప్రసంగం చేసి ఆకర్షించాడు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వయంగా ఆహ్వానించాడు. అధ్యక్షుడిగా తొలిసారి కాంగ్రెస్ పీఠాన్ని అధిష్ఠించిన సమయంలో బెంగాల్ కేసరికి జై అనే నినాదాలు ఆకాశాన్ని అంటాయి. అంతవరకు వేదాలతో నిండి ఉన్న కాంగ్రెస్ ఏకమై దేశానికి త్వరగా స్వాతంత్రాన్ని తేవాలని హర్షం వ్యక్తం చేసిన అతివాద మితవాదుల కలయికతో ఒక చిన్న మతలబు జరిగింది. ఆజాద్ హింద్ అనే రేడియో ద్వారా మొదటిసారిగా మాతృదేశానికి తన ఉనికిని తెలియజేస్తూ అద్భుతమైన సందేశాన్ని వినిపించాడు. ఇది ప్రజల మనసులో ఆనందాన్ని వర్షిస్తే బ్రిటిష్ అధికారుల గుండెల్లో గుల్లవర్షం కురిపించింది. సెంటర్ సభ్యులందరూ భారతదేశ స్వాతంత్రం కోసం పాటుపడతామని ప్రమాణం చేశారు. యుద్ధ నినాదంగా జై హింద్ని భారత ప్రజలకు అందించాడు సుభాష్ చంద్రబోస్. తన ప్రియమైన రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన అనే దానిని జాతీయ గీతంగా, హిందుస్థానీ జాతీయ భాషగా, చిరుతపులి ముద్రతో ఉన్న త్రివర్ణ పతాకాన్ని జాతీయ కాంగ్రెస్ జెండాగా స్వీకరించాడు. ఫ్రీ ఇండియా సెంటర్ సభ్యులు సుభాష్ చంద్రబోస్ని
నేతాజీగా అభివర్ణిస్తూ జై హింద్ అనే పదాన్ని విజయ సంకేత నినాదంగా చేసుకున్నారు. బెర్లిన్లో విదేశీ రాయబార్ల కార్యాలయాలన్నీ ఉన్న టైగర్టన్ ఏరియాలో ఒక చక్కని భవనాన్ని ఫ్రీ రాడికల్ సెంటర్ను ఏర్పరచడానికి ఇచ్చారు. సైనిక శాఖ కార్యాలయంలో బోస్ కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పరిచారు. రేడియో ద్వారా ఏ సమయంలో ఏ ప్రాంతానికైనా వార్తల్ని ప్రసారం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ సౌకర్యాలన్నింటినీ పొందడానికి కారణం అతను హిట్లర్ అభిమానం పొందడమే. 1941 డిసెంబర్ 25 నాటికి బెర్లిన్లోని ఫ్రీ ఇండియా సెంటర్లో సైనిక దళం 3500 మందికి చేరింది. వీరికి జర్మనీ సైనికాధికారులు శిక్షణనిచ్చారు. ఈ దళానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అని పేరు పెట్టడం జరిగింది. 1942లో తూర్పు ఆసియాలోని భారతీయులకు నాయకత్వం వహించమని జపాన్ సుభాష్ చంద్రబోస్ను ఆహ్వానించింది. ఈ పరిస్థితులన్నీ భారతదేశ దాస్య విమోచనానికి తోడ్పడతాయని ఎంతగానో విశ్వసించాడు సుభాష్ చంద్రబోస్. 1934లో వియన్నాలో సుభాష్ భారత జాతీయ పోరాటం రచించేటప్పుడు అతనికి ఒక బెర్లిన్ యువతి చాలా సహాయం చేసింది. ఆమె అతని దేశాభిమానానికి ముగ్ధురాలై అతని మీద అభిమానం పెంచుకొని సేవ చేసింది. ఆమె పేరు ఇలా. 1942లో బోస్ తిరిగి బెర్లిన్ చేరిన సమయంలో అతడు ఆమెను వివాహం చేసుకున్నాడు. సుభాష్ గృహ నిర్బంధం నుంచి తప్పించుకోవడంలో ఆమె సహాయం కూడా ఉంది. జపాన్ తూర్పు ఆసియాలో ముఖ్య భాగాలను ఆక్రమించుకుని సైనిక దళాలను మోహరించి ఉంది. బ్రిటిష్ వారితో పోరాడడానికి ఇదే మంచి సమయం అని భావించాడు సుభాష్ చంద్రబోస్. భారత జాతీయ కార్యసమితి కార్యస్థానం తూర్పు ఆసియాకు మార్చాలని భావించి జపాన్ రాయబారితోనూ టోక్యో ప్రభుత్వంతోనూ సంబంధాలు పెట్టుకోసాగాడు. బెర్లిన్ నుంచి పోరాడటం సాధ్యం కాదు కనుక సింగపూర్ వెళ్లాలని తలంచి అందుకు కావలసిన ప్రయాణ సన్నాహాలు చేయసాగాడు. భారతదేశ స్వాతంత్రం కోసం సుభాష్ ఉద్దేశాలు లక్ష్యాన్ని చేరడానికి మార్గాలు అతని దేశభక్తిని చూసి జపాన్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధినేత గ్రేట్ సమురై గొప్ప వీరుడు అని పిలిచి నేతాజీని గౌరవించడం జరిగింది. తరువాత జపాన్ ప్రధానిని కలుసుకొని భారతదేశంలోని పరిస్థితులను విశదం చేశాడు. ప్రధాని హాజో తన సానుభూతి తెలపడమే కాక భారతదేశ స్వాతంత్రానికి అవసరమైన చేయగలిగిన సాయాన్ని అందిస్తానని మాటిచ్చాడు. అతనికి సన్నిహితంగా ఉండేవారే భారతదేశానికి స్వాతంత్రం కనుక వస్తే తర్వాత ఏం చేయబోతున్నామని అడిగారు. భారతదేశాన్ని మహాత్మా గాంధీ చేతుల్లో దారపోసి నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అని అనగానే శ్రోతలు తెల్లబోయారు. ఆ మాటల్లో అతనికి గాంధీ పట్ల ఉన్న గౌరవం, దేశ స్వాతంత్రం తొందరగా రావాలనే ఆకాంక్ష వెల్లడయ్యాయి. సుభాష్ చంద్రబోస్తో స్వల్ప పరిచయమే ఉన్నా అతన్నెవరూ మర్చిపోలేకపోయేవారు. ప్రపంచ ప్రఖ్యాత రాజనీతి విశారదుడు అని పేరుగాంచిన జనరల్ ఓహిమా బహిరంగంగా నా జీవితంలో అనేక దేశాల ప్రతినిధులతో పరిచయాలు, ఆసియా, యూరోప్, అమెరికన్, ఇటలీ లాంటి దేశాల రాజనీతిజ్ఞులతో సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ సుభాష్తో పోల్చదగిన వ్యక్తి నాకెక్కడా కనిపించలేదు. అతని వ్యక్తిత్వము, ఆలోచన సరళి అపూర్వమని పొగడడం జరిగింది. 1943 జనవరి 2న సింగపూర్ చేరిన నేతాజీకి రాజ్ బిహారీ బోస్ తూర్పు ఆసియాలో సమకూర్చిన ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ నాయకత్వాన్ని అప్పగించాడు. నేతాజీ ఈ లీగ్లోకి మహిళా విభాగాన్ని చేర్చి దానికి ఇండియన్ నేషనల్ ఆర్మీ రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ అని పేరు పెట్టడం జరిగింది. డాక్టర్ లక్ష్మీ సెహగల్ దీనిలో చేరాక ఈ రెజిమెంట్కి ఆమెను కమాండర్గా నియమించాడు. అక్టోబర్ 1943లో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్తో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ తాత్కాలిక ప్రభుత్వానికి భారత జాతీయ సమితి శాసనపూర్వకమైన హోదాని కలిగించింది. ఈ సైన్య నిర్మాణమే జరగకపోతే ఈ సమితి కేవలం ప్రచార సంస్థగానే మిగిలిపోయేది అన్నాడు. డాక్టర్ లక్ష్మీ సెహగల్ మహిళా విభాగపు మంత్రిగా ఉన్నారు. ప్రస్తుత యుద్ధకాలంలో భారతీయ విప్లవోద్యమకారులతో అంతిమ పోరాటం సాగించడానికి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశం లభించింది. ఈ ప్రభుత్వం అనేక స్వతంత్ర జాతీయుల గుర్తింపు పొంది ఈ ప్రభుత్వ హయాంలోనే సైనిక దళం పోరాడవలసి ఉంటుంది. ఈ ప్రభుత్వ ఆశయం భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ ప్రభుత్వంపై అంతిమ యుద్ధాన్ని ప్రకటించి సాధించడమే. కేవలం యుద్ధాన్ని జయప్రదంగా నిర్వహించే శాఖలు మాత్రమే ఈ ప్రభుత్వంలో ఉంటాయని ప్రకటించాడు నేతాజీ. జపనీస్ ప్రభుత్వం భారతదేశంతో భారతరత్నకు సరిసమానమైన అత్యంత గౌరవ పురస్కారమైన
క్రిసాంతమం అవార్డును నేతాజీకి బహుకరించింది. ఆ సందర్భంగా నేను భారతీయుల పని మనిషిని, అలాంటి బిరుదును స్వీకరించే అర్హత సంపూర్ణ స్వాతంత్రం పొందిన భారతదేశ నాయకుడికే ఉంటుంది అన్నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నా భారతదేశపు 38 కోట్ల మందికి నేను సేవకుడినై నా సేవలన్ని వేళలా వారి రక్షణకు వినియోగిస్తాను. ప్రతి భారతీయుడు నా పట్ల నమ్మకాన్ని పెంచుకునేలా నా సేవలను వినియోగిస్తాను. భారతదేశ దాస్య విముక్తి కోసం చేసే పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ముఖ్య పాత్రను పోషిస్తుంది. ప్రతి సైనికుడు తన మీద, దళం మీద నమ్మకాన్ని ఉంచుతూ ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించాలి అంటూ సైనిక దళాన్ని ఉత్సాహపరిచేలా మాటలు మాట్లాడారు. సైనికులని కామ్రేడ్స్ అని సంబోధిస్తూ ఢిల్లీలోని వైస్రాయ్ భవనంపై మన విజయ సంకేతంగా జాతీయ జెండా ఎగిరే వరకు పోరాటాన్ని ఆపకూడదు. పురాతనమైన ఎర్రకోటలోని ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక విన్యాసాలు నిర్వహించాలి. రక్తం రక్తాన్ని ఆహ్వానిస్తుంది. ఆయుధాన్ని చేపట్టండి. మన ముందువారు మన కోసం పరచి ఉంచిన మార్గంలో బయలుదేరండి. శత్రువులను తొలగించుకుంటూ మన మార్గాన్ని మనమే మరింతగా తీర్చిదిద్దుకుందాం. ఈ మార్గమే స్వతంత్రానికి చేరువయ్యే మార్గమని వారిని ఉత్సాహపరుస్తూ ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని తరచుగా ఇచ్చేవాడు సుభాష్ చంద్రబోస్. నేతాజీకి ముస్లింల సహకారం కూడా ఎక్కువగా ఉండేది. ఒక ముస్లిం సోదరుడు తనకున్న యావదాస్తిని భారత స్వాతంత్ర పోరాటం కోసం అర్పించాడు. అతని త్యాగబుద్ధిని ప్రశంసిస్తూ నేతాజీ అతనికి భారత సేన అనే బిరుదునిచ్చాడు. భారతదేశంలో ఒకరినొకరు చంపుకుంటూ ఉండే ముస్లింలు, హిందువులు కానీ నేతాజీ వద్ద మాత్రం మహమ్మదీయులు కూడా పూర్తి అంకిత భావంతో స్వతంత్రానికి తమ సహకారాన్ని అందిస్తున్నారంటే అతనిలోని ప్రేమతత్వం ఎంత గొప్పదో. వారికి ఎలాంటి రాజ్యాంగ విధానం కావాలో భారత ప్రజానీకమే ఎన్నుకోగలగాలి అని ప్రజాస్వామ్యవాది సుభాష్ చంద్రబోస్ బోధించడం జరిగింది. 1945 ఏప్రిల్ నెలలో బ్రిటిష్ సైన్యం రంగూన్ వైపు వస్తుండడం నేతాజీకి ఆశ్చర్యాన్ని కలిగించింది. బర్మా ప్రాంత సైన్యపు కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఖేమురా రంగూన్ని వదిలివేయాలని నిశ్చయించుకుని నేతాజీకి ఆ విషయం చెబుతూ ఆయనని ఆకాశ మార్గంలో వెళ్ళమంది. కానీ నేతాజీ రంగూన్లో నివసిస్తున్న భారతీయుల క్షేమాన్ని, రాణి ఝాన్సీ రెజిమెంట్ సైనికుల గురించి ఆలోచించి ఆకాశ మార్గాన కాకుండా మరేదో మార్గం సుగమం చేసుకుని వీరందరితోనూ కలిసి రంగూన్ వదలాలని నిశ్చయించుకున్నారు. అలాగే బయలుదేరుతూ బర్మాలోని భారతీయులకు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చివరి యుద్ధ సంఘటన రాయవలసి వస్తే బర్మా అత్యంత గౌరవ స్థానాన్ని పొందుతుంది. బర్మా ప్రభుత్వం నాకిచ్చిన సహకారానికి నేనెంతో రుణపడి ఉన్నాను. ఈ రుణం తీర్చుకునే రోజు స్వతంత్ర భారతావనికి తప్పకుండా వస్తుంది అని చెప్పాడు. 1945 జూన్లో నేతాజీ తదితరులు సింగపూర్ చేరుకున్నారు. నేతాజీ అనుచరుడు ఎక్కిన విమానం 17/8/1945 మధ్యాహ్నానికి తైపే చేరింది. ప్రయాణికులు మధ్యాహ్నం భోజనం చేసి మళ్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. విమానం రన్వే మీద వెళ్లి టేకాఫ్ అయి 1 నిమిషంలోనే కిందకు పడిపోతూ రన్వేకి తగిలి అంతా అగ్నిమయం అయింది. నేతాజీ, హబీబ్ ఉర్ రెహమాన్లతో పాటు మరికొంతమంది బాధితులను కొన ప్రాణాలతో ఆసుపత్రికి తరలించారు. ఆగ మేఘాలపై వైద్య చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. నేతాజీ అనుచరుడు రెహమాన్ స్వస్థత పొందాడు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం తన సుదిశ్వాసను వదిలారు. విమాన ప్రమాదం తర్వాత వైద్య సహాయం పొందిన నేతాజీ కొంతసేపు స్పృహలోనే ఉన్నారు. తన జీవితం ముగిసిపోతుందని ఆయనకి తెలిసిపోతుంది. కానీ ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీనే. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ను జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేని మహావీరుడిగా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టిన పిలుపులు కామ్రేడ్, ఇంక్విలాబ్, జై హింద్. సుభాష్ చంద్రబోస్ యొక్క బిరుదులు బెంగాల్ కేసరి, గ్రేట్ సమురే, క్రిసాంతమం, యువకుడైన వృద్ధ నాయకుడు లాంటి బిరుదులు పొందడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.